అందరికీ నమస్కారం. మన రోజు ఎలా గడుస్తుందో చెప్పేది కేవలం గోడమీద ఉన్న గడియారమేనా? లేదంటే ఆకాశంలో ఉన్న గ్రహాలు, నక్షత్రాలు కూడా మన సమయాన్ని శాసిస్తాయా? ఈరోజు మనం పంచాంగం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదొక అద్భుతమైన విశ్వ క్యాలెండర్. దాని రహస్యాలేంటో తెలుసుకుందాం రండి. ఒక్కసారి ఆలోచించండి. మన క్యాలెండర్ కేవలం తారీఖు, వారం చెప్పడమే కాకుండా ఏ పని మొదలుపెట్టడానికి ఏది మంచి సమయం, ఏ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెబితే ఎంత బాగుంటుంది కదా. అద్భుతం. అదే చేస్తుంది పంచాంగం. మన రోజువారీ జీవితాన్ని ఈ విశ్వం యొక్క లయతో కలుపుతుంది. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే అసలు పంచాంగమంటే ఏంటి, దానిలో ఉండే 5 ముఖ్యమైన భాగాలేంటి, చివరగా ఈ విజ్ఞానాన్ని మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో కూడా చూసేద్దాం. మొదలు పెడతామా మరి? ఈ విశ్వ క్యాలెండర్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం పేపర్ మీదున్న క్యాలెండర్ లాంటిది కాదు, సమయాన్ని చూసే ఓ సరికొత్త పద్ధతి. చాలా సింపుల్గా చెప్పాలంటే, రేపు వాన పడుతుందా, ఎండ కాస్తుందా అని మనకు వెదర్ రిపోర్ట్ ఎలా చెబుతుందో, అలాగే పంచాంగం కూడా ఆ రోజు గ్రహాల శక్తి ఎలా ఉంది, ఏ పనికి అనుకూలంగా ఉంది అని చెబుతుంది. అందుకే దీన్ని ఒక రకంగా కాస్మిక్ వెదర్ ఫోర్కాస్ట్ అని పిలవచ్చు. ఆ రోజుకు మనల్ని సిద్ధం చేస్తుందన్నమాట. సరే, ఇదంతా థీరీలా ఉంది కదా. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. మనందరికీ తెలిసిన ఒక తేదీని తీసుకుని పంచాంగం దాన్ని ఎలా వివరిస్తుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మనం వాడే క్యాలెండర్లో లాగానే పంచాంగంలో కూడా సంవత్సరం, ఋతువు, నెల అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ వాటికి ప్రత్యేకమైన పేర్లు, కొన్ని లోతైన అర్థాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు శ్రీ విశ్వాసవు అనే సంవత్సరం పేరు. ఇది 60 సంవత్సరాల సైకిల్లో ఒకటి. అంటే ప్రతిరోజు కూడా ఒక పెద్ద కాస్మిక్ సైకిల్లో ఒక భాగమని ఇది మనకు గుర్తుచేస్తుందన్నమాట. ఓకే, ఇప్పటివరకు బేసిక్స్ చూసాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. పంచాంగం యొక్క గుండెకాయలాంటి భాగం దాని పేర్లోనే ఉంది కదా. పంచ అంటే 5, అంగం అంటే భాగం. ఈ 5 భాగాలే పంచాంగానికి ప్రాణం పోస్తాయి. ఇవే ఆ 5 అంగాలు: తిథి, వారం, నక్షత్రం, యోగం మరియు కరణం. వినడానికి కొంచెం కొత్తగా ఉన్నాయా? కంగారు పడకండి. ఇప్పుడు ఒక్కొక్కటి ఏంటో వివరంగా తెలుసుకుందాం. ఇవన్నీ కలిసి ఒక రోజు యొక్క పూర్తి రూపాన్ని ఎలా చూపిస్తాయో చూద్దాం. మొదటిది తిథి. తిథి అంటే ఏం లేదు, లూనర్ డే, అంటే చంద్రుడిని బట్టి వచ్చే రోజు. మన ఉదాహరణ ప్రకారం డిసెంబర్ 25న ఉదయం 10:42 వరకు పంచమి తిథి ఉంది. ప్రతి తిథికి దానిదైన ఒక ప్రత్యేకమైన ఎనర్జీ ఉంటుంది. ఉదాహరణకు ఈ పంచమి తిథి కొత్త పనులు మొదలుపెట్టడానికి, క్రియేటివ్గా ఆలోచించడానికి చాలా మంచిదని నమ్ముతారు. ఇక రెండవది వారం. ఇది మనందరికీ బాగా తెలిసిన విషయమే. సోమవారం, మంగళవారం లాగా. మన ఉదాహరణలో ఆ రోజు గురువారం. చాలా సింపుల్ కదా, కానీ ఇది మిగతా 4 అంశాలతో కలిసినప్పుడు దీని ప్రాధాన్యత ఇంకా పెరుగుతుంది. మూడవది నక్షత్రం. అంటే ఆ రోజు చంద్రుడు ఏ నక్షత్రం దగ్గర ఉన్నాడు అని చెప్పేది. ఇది ఆ రోజు ఎనర్జీని బాగా ప్రభావితం చేస్తుంది. మన మూడ్, మన ఆలోచనలు, మనం తీసుకునే నిర్ణయాలు, వీటన్నిటిపైన దీని ప్రభావం ఉంటుంది. మన ఉదాహరణలో శతభిషం నక్షత్రం ఉంది. ఈ నక్షత్రాన్ని హీలింగ్తో, లోతైన జ్ఞానంతో ముడిపెడతారు. 4వ అంగం యోగం. ఇది సూర్యుడు, చంద్రుడు ఈ రెండిటి పొజిషన్స్ వల్ల ఏర్పడే ఒక ప్రత్యేకమైన కాంబినేషన్. ఆ రోజు వజ్ర యోగం ఉంది. వజ్రం అంటే తెలుసు కదా, చాలా పవర్ఫుల్. అంటే ఆ రోజు ఎనర్జీ చాలా బలంగా, కొన్నిసార్లు కొంచెం ఇంటెన్స్గా కూడా ఉండొచ్చు. ధైర్యంగా ముందడుగు వేయడానికి మంచిదే, కానీ అదే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలనేది సూచిస్తుందన్నమాట. ఇక ఫైనల్గా 5వది కరణం. ఇది తిథిలో సగభాగం. అంటే ఒక తిథిని 2 కరణాలుగా విభజిస్తారు. ఇది రోజుని ఇంకాస్త డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. సో ఈ తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం ఈ 5 కలిసి ఆ రోజుకు ఒక యునీక్ కాస్మిక్ ఫింగర్ ప్రింట్ లాంటిది క్రియేట్ చేస్తాయి. సరే, ఈ 5 అంగాల గురించి తెలుసుకున్నాం, బాగుంది. కానీ ఈ ఇన్ఫర్మేషన్ని ప్రాక్టికల్గా ఎలా వాడాలి? ఇక్కడే పంచాంగం యొక్క అసలైన ఉపయోగం బయటపడుతుంది. అదేంటంటే ఒక రోజులో ఏది మంచి సమయం, ఏది కాదు అని తెలుసుకోవడం. ప్రతిరోజులో కొన్ని గంటలు కొన్ని పనులకు చాలా అనుకూలంగా ఉంటాయి, మరికొన్ని గంటలు కొంచెం ఛాలెంజింగ్గా ఉంటాయి. ఒక కొత్త పని స్టార్ట్ చేయాలన్నా, ఒక ముఖ్యమైన మీటింగ్ ఉన్నా సరైన టైంని ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యం.
కొన్నిసార్లు అదే సక్సెస్కి ఫెయిల్యూర్కి మధ్య ఉన్న తేడాను నిర్ణయిస్తుంది. ఉదాహరణకు డిసెంబర్ 25వ తేదీని చూస్తే రాహుకాలం, దుర్ముహూర్తం లాంటి సమయాలున్నాయి. వీటిని సాధారణంగా అంత మంచివిగా భావించరు. అంటే ఈ టైంలో కొత్తగా ముఖ్యమైన పనులేవీ మొదలు పెట్టకపోవడమే మంచిది. అదే సమయంలో అమృతకాలం అని కూడా ఉంది చూశారా, ఇది చాలా శుభప్రదమైన సమయం. సో పాయింట్ ఏంటంటే ఈ టైమింగ్స్ మనకు తెలిస్తే మన పనులను మరింత తెలివిగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ 5 అంగాలే కాకుండా ఆ రోజు సూర్యుడు, చంద్రుడు ఎక్కడున్నారు అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు దాని గురించి చూద్దాం. మనం తీసుకున్న ఉదాహరణలో సూర్యుడు ధనుస్సు రాశిలో, చంద్రుడు కుంభరాశిలో ఉన్నారు. ఈ గ్రహాల పొజిషన్స్ ఆ రోజు మొత్తం ఎనర్జీని, దాని స్వభావాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక ఫైనల్గా బేసిక్ అనిపించిన చాలా ముఖ్యమైన సమాచారం: సూర్యోదయం, సూర్యాస్తమయం. ఈ టైమింగ్సు రోజుకి ఒక సహజమైన లయనిస్తాయి. ఎన్నో సంప్రదాయాలు, పూజలు వీటికి అనుగుణంగానే జరుగుతాయి కదా. ఓకే, ఇన్ని విషయాలు తెలుసుకున్నాం. తిథి, నక్షత్రం, యోగం, రాహుకాలం ఇవన్నీ విన్నాం. కాని అసలు ప్రశ్న ఏంటంటే, ఇదంతా ఎందుకు ముఖ్యం? ఇవి కేవలం నంబర్స్, టైమింగ్స్ మాత్రమేనా, లేక దీని వెనుక ఇంకేదైనా పెద్ద అర్థముందా? పంచాంగం యొక్క ముఖ్య ఉద్దేశం సరైన పనిని సరైన సమయంలో చేయడానికి ఒక గైడులా పనిచేయడం. పెళ్లి ముహూర్తాలు పెట్టాలన్నా, కొత్తగా ఇల్లు కట్టడం మొదలు పెట్టాలన్నా, జీవితంలో ప్రతి ముఖ్యమైన పనికి మంచి టైం చూసుకోవటంలో ఇది హెల్ప్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మన పనులను యూనివర్స్ యొక్క రిథంతో సింక్ చేయడానికి ఇదొక టూల్ అన్నమాట. చివరిగా చెప్పాలంటే పంచాంగం గొప్పతనం ఇదే: మన చిన్న చిన్న జీవితాలను ఈ అనంత విశ్వం యొక్క పెద్ద కథతో కలుపుతుంది. ఇది కేవలం టైంని చూడటం కాదు, టైం యొక్క క్వాలిటీని, దాని ఎనర్జీని అర్థం చేసుకోవడం. ఒకసారి ఆలోచించండి, మన పనులను, మన నిర్ణయాలను కేవలం గడియారం చూసి కాకుండా ఈ విశ్వం యొక్క కదలికలను కూడా దృష్టిలో పెట్టుకుని చేస్తే మన జీవితంలో ఎలాంటి మార్పులు రావచ్చు? ఈ ప్రశ్నతో ఈ రోజుకి ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.